ఆడది తెగిస్తే మగాడు ఎంత భయపెట్టినా భయపడదు. అలాంటప్పుడు ఆయుధం కంటే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకోవాలి. ఏమన్నా కాస్త అర్థమయ్యేలా చెప్పు. మెడలో తాళుంది, నుదుటిన బొట్టుంది, ఐదో తనంతో అమ్మవార్ల దగదగ మెరిసిపోతుంది కదా, అవన్నీ దూరం చేసేద్దాం. మెడలో తాళిని తెంచేద్దాం. నుదిటి బొట్టు తుడిచేద్దాం. చేతి గాజులు పగలగొట్టించేద్దాం. టోటల్గా విధవని చేసేద్దాం. ఆడది ప్రాణమైనా వదులుకుంటుంది గాని భర్త ప్రాణంతో ఉండగా పసుపు కుంకుమల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడదు. తన భర్త కోసమైనా ఆ కేపీ గడి వివరాలు చెప్తుంది. అందుకే రేపు ఉదయం అందరి ముందు విధవని చేసేద్దాం. శభాష్ శివ, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నువ్వు వస్తే ఏదో ఒకటి తేలిపోతుందని మేమంతా ఎదురు చూశాం. తప్పు కదా మావయ్య, భర్త బతుకుండగా పసుపు కుంకాల్ని తుడిచేయడం మహాపాపం. మా తండ్రిని చంపాలనుకోవటం పాపం కదా? నేరం చేసింది ఒకరైతే శిక్ష మరొకరికా? నేరం చేసిన వాడు ఎవడో తెలిసిన తర్వాత కూడా చెప్పనప్పుడు శిక్షించక తప్పదు. అది కాదండి. మీరు ఎక్కువ మాట్లాడారంటే మేము బతుకుండగా మీ తాళింతే చేస్తాం. అందుకు మీరు సిద్ధమేనా? చూసారా తాళిని ఎంత భద్రంగా పట్టుకున్నారో? ఇదే విధంగా రేపు వితంతు కార్యం వర్కౌట్ అవుతుంది నాన్న. దుర్గా, నానా రేపా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. సరే నానా. ఈలోగా ఈ విషయాన్ని ఆవిడికి చెప్పాలని చూశారంటే ఆవిడి కంటే ముందు మీరు చేస్తారు. కృష్ణప్రసాద్, నీకు స్పాట్ పెట్టాన్రా, కాచుకో. నలభై 8 గంటల్లోగా మీ అమ్మ ఎక్కడుందో తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. నేను విజయంతో తిరిగొచ్చేంత వరకు నా కోసం ఎదురు చూస్తుంటావనుకున్నాను. అర్ధాంతరంగా ఎటు వెళ్ళిపోయావో అర్థం కావడం లేదు. నీ బాధ్యతను నాన్నకు అప్పగించాను, కానీ నువ్వేమయ్యావో అని చాలా దిగులుగా ఉంది. నువ్వు కనిపించావని నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. మీ అమ్మకి ఒంటరితనం మరీ ఎక్కువైపోయిందమ్మా. నలభై 8 గంటల్లోగా మీ అమ్మ ఎక్కడుందో తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. సరేనా? అమ్మ ఫోన్ చేయడం లేదు. అమ్మ గురించి నాన్న చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో నాన్నకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
నాన్న నుంచి సరైన సమాధానం రాకపోతే వెంటనే ఊరు బయలుదేరాలి. ఏమండి ఇట్రండి. ఏంటమ్మా? అందరూ అలా పరిగెడుతూ వెళ్తున్నారు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? నీలకంఠం గారింటికమ్మా. ఎందుకు? నీలకంఠం గారు పట్నం నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చి బంధించారు. ఆవిడ ఎవరో రహస్యాలను అయ్యగారి దగ్గర చెప్పకుండా దాచిపెట్టింది. అందుకే ఆవిడ చేత నిజం చెప్పించడానికి ఈ రోజు ఒక పని చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు? అయ్యగారు తప్పు చేసిన వాళ్ళకి చాలా రకాల శిక్షలు విధించారు. నిజాలు రాబట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు గాని ఇప్పుడు చేయబోయే పని మాత్రం మామూలుది కాదు. కనీని ఎరగంది. ఊరు వాళ్లే ఆశ్చర్యపోతున్నారంటే నమ్మండి. అదే ఏం చేయబోతున్నారు? ఆవిడ్ని విధవం చేయబోతున్నారంట. ఆవిడ భర్త కూడా బతికే ఉన్నాడంట. అయినా సరే విధవం చేయాలని నిర్ణయించుకున్నారు. అదేం పని? తప్పు కదా? నన్ను అడిగినట్టు అయ్యగారు ముందు నిలబడి అడగగలవా? అంత సాహసం ధైర్యం చేయగలవా? చేసి బతకగలవా? నలుగురితో పాటు చూడాలనుకుంటే రా. అంతకు మించి ఇంకేమన్నా చేయాలని చూసినా నువ్విరుక్కుంటావు. వాళ్ల మూర్ఖత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయి. భర్త బతికుండి దూరంగా ఉన్నందుకే నా తల్లి ఎంతో నరకం చూస్తుంది. అలాంటిది భర్త బతికుండగా విధవని ఎలా చేస్తారు? పాపం ఆవిడ ఎవరో ఏంటో. అయ్యగారు నేను తీసుకురమ్మన్నారు. ఎందుకు? బయటకొస్తే తెలుస్తుంది. నేను రాను. మంచితనంతో చెప్పినప్పుడు రాకపోతే శివరాంబాబు వస్తాడు. పదండమ్మా. బందీగా ఉంచిన మిమ్మల్ని నిజం చెప్పకపోయినా బయటికెందుకు తీసుకురమ్మన్నారో తెలుసా? మిమ్మల్ని చాలా విషయాల్లో ఈ గుండెని రాయించేసుకున్నానమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నీ గుండెల మీదున్న తాళిని తీసేయడానికి. ఏమన్నా? మీరు కృష్ణప్రసాద్ గురించి నిజం చెప్పడం లేదని శివరాం ఈ నిర్ణయం తీసుకున్నాడు. మీ భర్త బ్రతికుండగా ఎవరూ కృష్ణప్రసాద్ కోసం మీరెందుకు విధవ కావడం? ప్లీజ్ నిజం చెప్పేయండి. లేదంటే వాళ్ళు అన్నంత పని చేయడానికి వెనకాడరు. ఎందుకలా శిలలా నిలబడిపోయారు? నిజం చెప్పండి. మీరు ఆలోచించుకునేంత సమయం కూడా లేదు. నిజం చెప్పేయండమ్మా. నిజం చెప్పినా నేను విధవని కావాల్సి వస్తుంది. నాకు ఈ అలంకరణ కంటే ఆయన ప్రాణం ముఖ్యం. నా త్యాగం ఆయన ఊపిరిని నిలబెడితే చాలు. ఆలస్యం అయితే అయ్యగారు తిడతారు. మీరు తప్పుకోండి అమ్మా. మీరు పదండమ్మా.
మ్మ్. ఆఖరిసారి అడుగుతున్నాను, ఆ కృష్ణప్రసాద్ గాడు నీకేమవుతాడో? వాడెక్కడుంటాడో చెప్పు. మీరెన్నిసార్లు అడిగినా నా దగ్గరున్న సమాధానం ఒక్కటే, తెలీదు. ఏమ్మా, చూడ్డానికి చాలా పద్ధతిగా సాంప్రదాయంగా కనపడుతున్నావు. ఆ నిజమేదో చెప్పేస్తే నీకు ఈ గతి ఉండదు కదా. ఆడది పసుపు కుంకాల కోసం బతుకుతుందంటారు. మీ పసుపు కుంకాలు దూరం అయిపోతుంటే అంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నారు? అయ్యగారి దగ్గర మాట తేడా ఉండకూడదు, మోసం నమ్మక ద్రోహం ఉండకూడదు. ఇంకా డిస్కషన్ అనవసరం. ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా గానీ మొండిగా ఉంది. మన మొండితనం ఎలా ఉంటుందో తనకి చూపించాల్సిందే. కార్యక్రమం మొదలు పెట్టండి. ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి. ఈవిడి గారు నిజం చెప్పినా చెప్పకపోయినా ఆ కృష్ణప్రసాద్ అనేవాడు ఎలాగోలాగా మా చేతికి చిక్కుతాడు. ఈలోగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఈవిడికి జరగాల్సిన అవమానం జరగాల్సిందే. కూర్చోబెట్టండి. శివరాం, నిజం చెప్పించడానికి ఇది పద్ధతి కాదు. ఇంకొకసారి ఆలోచించండి. ఏయ్! ఏంటే అది? నీ అమ్మ, నీ అత్త. ఏమవుతుందని వెనకేసుకొస్తున్నావు? జోక్యం చేసుకున్నారనుకో, ఆమెకు పట్టబోయే గతే మీకు పడుతుంది. ఏయ్, కానివ్వండి. ఆగండి, 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 ఆగండి. అక్షయ, నువ్విక్కడ, నువ్వెందుకొచ్చావు? పట్నం పిల్ల ఆవిడ అమ్మ అంటుందేంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. మీరు మనుషులా, మృగాలా? ఇవన్నీ ఇవన్నీ ఏంటి? అడవిలో బతుకుతున్నారా, సమాజంలో బతుకుతున్నారా? సాంప్రదాయాల గురించి, నాగరికత గురించి ఎదుటి వారికి చెప్పడం కాదు, మనం కూడా ఆచరించాలి. ఏయ్,
అమ్మ అని పిలిచావేంటి? జన్మనిచ్చిన తల్లిని ఆ అమ్మ అని పిలవక మీలా ఊరు నుంచి బయటకు గింటేయాలా? నా కుటుంబం గురించి మాట్లాడకుండా ముందు మీ సంగతేంటో తెలుసండి. ఆ కృష్ణప్రసాద్ గాడు నా బండికి బాంబునమర్చి నన్ను చంపాలని చూశాడు. అలాంటి వాడికి బాగా దగ్గర సంబంధం ఉన్న ఈ మనిషిని మా వాళ్ళు పట్టుకొస్తే బంధించి నిజం చెప్పమని అడుగుతుంటే చెప్పకుండా నాటకాలాడుతోంది. కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకున్న ఈ మనిషి అతనెవరో తెలియదని అబద్ధం చెప్తుంది. కూతురుందని చెప్పింది గాని ఆ కూతురి పేరేంటో చెప్పమని అడిగితే చెప్పలేదు. అయితే ఆ కూతురువి నువ్వేనన్నమాట. ఆ కృష్ణప్రసాద్ ఏమవుతాడని అడుగుతుంటే మీ అమ్మ చెప్పడం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, వాడికి మీకు సంబంధం ఏంటి? చెప్పు. చూడండి, అతనికి మాకు ఏ సంబంధము లేదు. నన్ను నా కూతుర్ని వదిలేయండి. ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. మాకు కావలసిన సమాచారం దొరికేంత వరకు ఒక్కడు కూడా బయటికి వేలేరు. ఆ కృష్ణప్రసాద్ ఖచ్చితంగా ఎవడికి తాలి కట్టిన భర్త అయి ఉంటాడు, దీనికి జన్మనిచ్చిన తండ్రి అయి ఉంటాడు. అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నా నిజం చెప్పడం లేదు. అదే పరాయివాడై ఉంటే ఇదంతా నెత్తినేసుకుని ఉండేవారు కాదు. మా నాన్నని చంపాలని చూసిన వాడు బతకూడదు. వాడెక్కడుంటాడో చెప్పు. మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, వినండి. కృష్ణప్రసాద్ గారికి మాకు ఉన్న సంబంధం ఏంటంటే, మీరన్నట్టు తాళి కట్టిన సంబంధం. జన్మనిచ్చిన బంధం. కానే కాదు. దారిని పోయేవారు ఎదుట పడితే ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం మాత్రమే. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇక మా అమ్మ ఆయన కాలర్ పట్టుకోవడం అంటారా? కొన్ని సంఘటనలు పరిచయం లేని మనుషుల మీద క్షణిక ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే జరుగుంటుంది. అది చూసి మీరు అపార్థం చేసుకునుంటారు. అంతకు మించి ఇంకేం లేదు. ఇక నా తండ్రి విషయానికొస్తే, వచ్చిన మొదటి రోజే చెప్పాను కదా తను మాకు దూరంగా ఉంటున్నారని. నాన్న మా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నిజాలు తెలుసుకోకుండా ఎవరో చేసిన తప్పుకి మా అమ్మని ఇలా శిక్షించాలనుకోవడం ఎంతవరకు న్యాయం? భర్త బతికుండగా నా తల్లి ఐదోతనాన్ని దూరం చేయాలని చూస్తారా? ఎంత పెద్ద తప్పిది! మంగళసూత్రం అంటే పవిత్రమైన తాడు. అది మెళ్ళో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రమైందవుతుంది. అలాంటి తాడుని తెంచాలని నిర్ణయించడం
పెద్దరికం అనిపించుకుంటుందా? ఈ కుంకుమ కోసం, ఈ గాజుల కోసం ఒక ఆడది ఎంతలా తాపత్రయపడుతుందో ఆడవాళ్ని అసహించుకుని మీకేం తెలుస్తుంది? అమ్మని చూడాలనిపించి ఊరెళ్తే అక్కడ అమ్మ కనిపించలేదు. 2 రోజుల నుంచి కంగారు పడుతున్నాను. మీరేమో అన్యాయంగా బంధించి హింసించారు. ఆ కృష్ణప్రసాద్ గారితో సంబంధం లేదని నువ్వు చెప్పిందంతా నిజమే కదా? అరే, దారిని పోయే మనిషితో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు సార్. అంత మాత్రాన అందరికీ సంబంధం ఉన్నట్టేనా? ఏం మాట్లాడుతున్నారు అసలు? చూడమ్మాయి, నీ మీద నాకు అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతోనే నీ మాటలు నమ్ముతున్నాను. ఇందులో కూడా ఏదైనా మోసం, నమ్మక ద్రోహం ఉందని రేపు భవిష్యత్తులో తెలిసిందంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.